హలో. నమస్తే తమ్మి. ఏటన్నా ఏటి ఏటి ఛానల్కి చేసినావు? ఏం లేదు, ఏంది ఎట్లుంది ఆడ పరిస్థితి? ఏటున్నదన్న మొత్తం అంతా చేసినారు వీళ్ళు, చెన్నాలు చేసినారు వీళ్ళు మొన్న. మనకే మైలేజ్ వచ్చిందిగా. వీళ్ళు మొత్తం జనసేన వాళ్ళని ఆడికి తరిమినాంగా, మనకే మంచి మైలేజ్ వచ్చిందిగా. ఏటి మైలేజ్ వచ్చిందన్న? ఏడ చూసినా పేరే వస్తుంది జనసేన. పవన్ కళ్యాణ్ మన వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా గానీ చాలా ఊరుపు ఉన్నాడు అన్న. అక్కడ ఊరుపు ఉండి ఏమి మాట్లాడకుండా ఆ రాజకీయ వేట చూపించినాడు అక్కడ. తీరా చూస్తే మనం ఇరుపప్పులో అయిపోయినాం అక్కడ. ఆ మీటింగ్ కాకుండా చేసినాం కదా, మంచిగా అయిందిగా. ఏ చేసినా గానీ సైలెంట్గా ఉండిపోయినాడు కదా, రాజకీయం అట్లా చేసినాడు. అంటే అది ప్లస్ అయిందంటావా? అయింది. సైలెంట్ గా ఉన్నాడు, ఎవరు గొడవలు లేవు, ఏమి లేదు. వచ్చాడు, పని చేసుకున్నాడు. చేయనిచ్చి మెలకుండా వెళ్ళిపోయినా బాగుండేదన్నా. అసలు మన ప్లాన్ కూడా అదే తమ్మి. యాక్చువల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే ఈ జనసేన కుర్రోళ్ళని వీళ్ళు మామూలుగానే ఇంత అంటే అంత చేస్తారు కదా, వీళ్ళని రెచ్చగొట్టి గొడవలు అయ్యేట్టు చేద్దాం అనుకున్నాం. ఏసి చేస్తారన్న, మొత్తం అంతా లాభమంతా ఎట్టుకుపోయినట్టున్నాడు. అంటే మనకు రాలేదా మైలేజ్? ఏడొచ్చింది. ఎవడు చూడు, ఎవడు ఏ గుంటను కదిలిచ్చినా గానీ జనసేన, ఏ అమ్మను కదిలిచ్చినా జనసేన. ఏటన్నా ఏటి చేసేసినారు వీళ్ళు. అది కాదు తమ్మి, నాకు ఇంకో డౌట్. ఆ పొద్దుగాల మనది గర్జన పెట్టినారు కదా, ఆ గర్జన సక్సెస్ అయ్యిందా అవలేదా? ఏటి బొక్క అయినది అక్కడ. ఏటైనది ఏటి ఎవడుగాడు డబ్బులు తీసుకోవటం, బార్లో దూరిపోవటం, ఆ సందులో పోవటం, ఈ సందులో పోవటం. ఎవడున్నాడు అక్కడ? ఆ పిల్లల్ని పొలాల్లో తీసుకొస్తే ఆ పిల్లలు ఏడ ఆగుతారు రోడ్ల మీద? ఇప్పుడు అక్కడిక్కడ చేసి మనం వాళ్ళకి మైలేజ్ పెంచినామంటావా ఏంది? మరి పెంచినట్టు కాదేటి మరి ఈ బాడకో కొడుకులు మనోడికి మన అన్నకేమో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు వీళ్ళు. మొత్తం మైలేజ్ వచ్చిందని చెప్తున్నారు ఈ ఎదవలు మొత్తం. అది ఏమైంది ఒక్కసారి కనుక్కోమంటే నేను అందుకు నువ్వైతే పక్కా సమాచారం చెప్తావని నీకు చేసిన. ఏటి చేస్తారు వీళ్ళు? వీళ్ళు ఏకాడికి మైకిల్ ముందు పెట్టుకుని తిట్టి ఓ గోల ఎట్టేస్తారు. అయితే ఇంకేటి చేస్తారు వీళ్ళు? మొత్తం మైలేజ్ అంతా అట్టుకు తెంగాడు అనొద్దు గాని, ఈ తైతిక్కలది ఆ జబర్దస్త్ లో చేసేది పబ్లిక్ లో చేసి మొత్తం పెంట చేసింది, మన మైలేజ్ మొత్తం బీకింది. నెలకొండ అది గొంట వెళ్ళిపోయేది, నెలకొండ పోతే సరిపోయేది కదా. ఏలు చూపించింది పెద్ద పుడింగిలాగా, ఏలు చూపించింది. ఆ గుంటలేమో అరిచేసినారు. వీళ్ళు ఏదో చేసేద్దాం అనుకున్నారు కానీ తీరా చూస్తే ఏటైంది? మన వాళ్ళు ఏదో చేసేద్దాం అనుకున్నారు, ఏటి అవ్వలేదు అక్కడ. తీరా చూస్తే ఏ అమ్మను కదిలిచ్చు జనసేన. పవన్ కళ్యాణ్ మంచోడు, పవన్ కళ్యాణ్ బిగిచ్చేశారు. ఏ గుంటను కదిలిచ్చు, ఏ తాతను కదిలిచ్చు, జనసేన. కానీ ఒక్క విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు తమ్మి. ఎట్లా అంటే ఏమి గొడవలు ఏమి కాకుండా వీళ్ళని రెచ్చగొట్టకుండా చాలా న్యూట్రల్ గా. ఇదొక్క విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ మేనేజ్ చేసిండు. ఏ ఒక్కటి రాంగ్ డిసిషన్ తీసుకున్నా అంటే పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి రాజకీయ చతురత ఈ రోజు బయటపడ్డది. ఏదో ఆవేశంగా మాట్లాడతాడు అనుకున్నాం కానీ తెలివిగా బాగా మేనేజ్ చేసిండు. ఆలోచన చేసినాడు. ఈ లంగా కొడుకులందరూ పోయి అక్కడ మొత్తం పార్టీని ఆ ఒక్క వైజాగ్ లోనే కాదు మొత్తం ఏపీలో సంకనాకిచ్చి పీకినారు ఈ కొడుకులు. అసలు మైలేజ్ పెరిగిపోయింది, అది మనకి డౌన్ అయిపోయింది. ఆ రోజు నాకు వచ్చే పని ఉండే, కాకపోతే నాకు కోర్టు పనులుండి నేను కోర్టుకు పోయినా, లేకపోతే నేను వచ్చేటోడిని. ఈ అవలగాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలే నేను. మొత్తం మైలేజ్ మొత్తం అటు బాగుంది. ఎవడు చూడు జనసేన. సరే ఏదేమైనా ఇప్పుడు మన పార్టీని నిలబెట్టుకోవాలి. మనకు ఇప్పుడు గడ్డు కాలం, కొంచెం చూడండి లోకల్లో చూసి కొంచెం నిలబడి. చూసేది ఏటి నమ్మే పరిస్థితులు లేరు జనం. మనం ఎంత తిట్టినా ఏం చేసినా, మనం ఎంత బెదిరించినా ఏటి నమ్మే స్థితిలో లేరు జనం. చూడండి నేను వస్తాను, నేను కలుస్తా గానీ కొంచెం చూసి దాన్ని ఎట్లా దారికి తీసుకురావాలి. చాలా డ్యామేజ్ అయిపోయింది. అయిపోయినది ఏటి చేస్తాం మరి. సరే చూడండి, నేను వచ్చి కలుస్తా గానీ ఒక వారం ఉంటా ఆడనే. వారం మొత్తం ఈ డ్యామేజ్ మనం ఫుల్ చేయాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. సరే అన్న అయితే ఉంటా తమ్మి, జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.